ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుడు మనందరినీ తన కృపచేత కాపాడుతున్నందుకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా దేవుడు గడిచిన క్రిస్మస్ రోజు నుండి మనకు ఈ 24వ సంవత్సరం క్రిస్మస్ రోజు వరకు ఆయన కృపలో కాపాడి ఉన్నాడు. అందుకై ప్రభుకు వందనాలు తెలియజేస్తుంటాను. యేసుక్రీస్తు రక్షకుడుగా ఈ లోకానికి మనందరి నిమిత్తమై ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన మన కొరకు తీసుకొని వచ్చినటువంటి రక్షణను బట్టి ప్రభును స్తుతిస్తూ ఈ క్రిస్మస్ దినమున మనందరం కూడా దేవుని సన్నిధిలో మనం ప్రభును ఆరాధించినట్లుగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క సమయాన్ని బట్టి శుభదినాన్ని బట్టి ప్రభుకి ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను. మనం కీర్తన గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము 113వ కీర్తన. ముందుగా ఈ కీర్తనలో మనం మొదటి 4 వచనాలు చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతినందు తగినది. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా ప్రభు నామమును స్తుతించుడి, ప్రైజ్ ద లార్డ్స్ నేమ్. ఈ కీర్తన భాగాన్ని మనం గమనించినట్లయితే సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవ పోలికకు మించి గౌరవించబడాలని కీర్తనకారుడు ప్రకటించాడు. దేవుణ్ణి మనం ఎంత గణపరిచినా మన ఊహకందని విధంగా దేవుని యొక్క మహత్యం కనిపిస్తుంది అనేది కీర్తనలో చూస్తాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రస్తుత కాలంలో మాత్రమే కాకుండా అన్ని వేళలా దేవుణ్ణి ఆయన నామాన్ని కీర్తించాలని స్తుతించాలని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. ఎప్పటికీ దేవుని నామాన్ని స్తుతించమని పిలుపునిస్తున్నాడు. ఎందుకంటే దేవుని పోలిన వారు ఎవరూ లేరు, దేవుని వంటి వారు మరొకరు లేరు. కాబట్టి సర్వోన్నతుడైన దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ ఆరాధించాలి, కీర్తించాలని ఈ కీర్తన తెలియజేస్తుంది. ఆయన మనల్ని మన జీవితాల్లో ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితిని గమనించేటువంటి వాడు. మన శ్రమలను, మన బాధలను, మన కల్లీనను దేవుడు లోతుగా చూస్తాడు అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఆయన మన పరిస్థితిని చూడడమే కాకుండా నిరాశలో పడిపోయినటువంటి మనల్ని ఆ నిరాశ యొక్క లోతుల్లో నుండి మనల్ని పైకి లేపి మనం కీర్తి పొందేలాగా ఆయన మనల్ని హెచ్చిస్తాడు అనేది దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. పెంటకుప్ప మీద నుండి దీనులను పైకెత్తువాడు ఆయనే అని లేఖనంలో మనం చదువుతున్నాం. కాబట్టి దేవుడే ఆయన చేస్తున్నటువంటి కార్యాన్ని బట్టి, ఆయన మహత్యాన్ని బట్టి ఆయన అన్ని ప్రశంసలకు ఆయన అర్హుడు అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఇందులో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం గమనిస్తే 4 నుండి 9 వచనాల్లో దేవుడు తనను తాను తగ్గించుకొని మనల్ని పైకి లేపుతాడు. ఈ కీర్తనకారుడు పాడుతున్నట్లుగా పరలోకములో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి యేసు మన జీవితాల్లో ఆయన మనల్ని ఉన్నత స్థితికి తీసుకురావడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చినటువంటి రక్షకుడిగా ఉన్నాడు. మనము నింపబడినట్లు యేసు తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఫిలిప్పీ 2:7లో ఈ విషయాన్ని మనం చదువుతూ ఉంటాం. మనం ధనవంతులం కావడానికి యేసుక్రీస్తు ఆయన పేదవాడయ్యాడు. కాబట్టి మనం దేవుని యొక్క కృపను అర్థం చేసుకొని మన కొరకు రక్షకుడిగా దిగివచ్చినటువంటి క్రీస్తును మనం ఈ క్రిస్మస్ దినమున అలాగే మన జీవిత కాలమున మనం నిరంతరము ఎల్లప్పుడూ ఇది మొదలుకొని ఎల్లప్పుడూ యెహోవా నామము స్తుతి నొందదగినదని కీర్తన తెలియజేసినట్లుగా మనం నిరంతరం ఆయన్ని స్తుతించాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మన జీవితాల్లో మనకు ఒక క్రొత్త విలువను ఇవ్వడానికి యేసు ప్రభు తను తాను తగ్గించుకొని మన పాపాన్ని తొలగించి మనకు రక్షణ భాగ్యాన్ని దయచేసి మన జీవితానికి ఒక విలువను ఆయన అనుగ్రహించాడు అనేది లేఖనం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం ఆలోచిస్తే మొదటి 3 వచనాల్లో ఈ కీర్తన రాసినటువంటి భక్తుడు ప్రభువును స్తుతించమని ప్రజల్ని కోరుతున్నాడు. స్తుతించే సమయం ఏదనగా ఎల్లప్పుడూ ఆయన్ని స్తుతించాలని వాక్యం సెలవిస్తుంది. అలాగే ఎక్కడ స్తుతించాలి అనగా ఈ భూమి మొత్తం మీద ఎక్కడ మనం ఉన్నప్పటికీ దేవుని మనం స్తుతించాలి అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి దేవుని ప్రజలకు ఇవ్వబడిన పిలుపే ఆయన స్తుతించడానికి వారు పిలువబడ్డారు. కాబట్టి మన జీవితాల్లో మనం
దేవుని స్తుతించడానికి మనకి ఇవ్వబడిన పిలుపును మనం ఎంత బాగా నెరవేరుస్తున్నామో ఒకసారి పరీక్షించుకోవాలి. దేవుని ఆరాధిస్తూ నిరంతరం ఆయన స్తుతించేవారుగా ఉండాలి అనేది దేవుడు మనకి ఇస్తున్నటువంటి పిలుపు. అలాగే కేవలం మనం పెదవులతో దేవుణ్ణి స్తుతించడం కాకుండా మన పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రతిరోజు కూడా ఆరాధించడం మనం చేయాలి అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. దేవుణ్ణి ఆరాధించేవారు, ఆయన స్తుతించేవారు ఆత్మతో సత్యంతో ఆయన్ని ఆరాధించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. కాబట్టి మన అనుదిన జీవితంలో దేవుడు మనకి ఏమై ఉన్నాడో తెలుసుకొని, దేవుడు మన కొరకు ఏం చేస్తున్నాడో మనం తెలుసుకొని ఆయన్ని నిరంతరము స్తుతించాలి, ఆయన గణపరచాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రత్యేకంగా యేసుక్రీస్తు నశించిన మానవుని రక్షించడానికి లోకానికి దిగి వచ్చాడు కనుక ఆ రక్షణ భాగ్యాన్ని మనకు ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు మనకు దయచేస్తున్నాడు. కాబట్టి ప్రభు మనకు ఇచ్చినటువంటి ఒక గొప్ప రక్షణను బట్టి ప్రభును మనం స్తుతించాలి అనేది దేవుడు మనకి ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. నిరంతరము ఆయన నామాన్ని స్తుతిస్తూ దేవుని యొక్క కృపలో మన జీవితం వర్ధిల్లేలాగా మనం ముందుకు సాగాలి అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రభువు నామము ఎల్లప్పుడూ స్తుతి నొందదగినది. మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన స్తుతిస్తూ మన జీవితాల్లో కృతజ్ఞతతో ముందుకు సాగే వారంగా ఉండాలి అనేది దేవుడు మనకి లేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ విధంగా మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించినట్లు, ఆయన నామాన్ని గణపరిచినట్లు దేవుడు మనకు సహాయం చేయలాగున దేవునికి మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కృప ద్వారా మమ్మల్ని కాపాడుతూ నడిపిస్తున్న వందనాలు దేవా. మా కొరకు నాయన మేము చేస్తున్నటువంటి చూపిస్తున్నటువంటి కృపకై, చేస్తున్న కార్యములకై వందనాలు దేవా. మేము అత్యల్ప ప్రదేశాల్లో కూడా నాయన అతి బలహీనమైన పరిస్థితుల్లో కూడా తండ్రి మేము నిన్ను అనుసరించడానికి మాకు సహాయం చేయండి. అలాగే ప్రభా, బలహీనులకు మరియు పేదలకు సేవ చేయడానికి మీ కృప మాకు దయచేయమని, మీ సన్నిధి మాకు తోడుంచి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని యొక్క వాక్యాన్ని విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాల్ని మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రభు కృప మనందరికీ నిత్యము తోడై ఉండి కాపాడునుగాక. ఆమేన్.